ఏంటి? అవును, అది తల్లి కాబోతుంది. అసాధ్యం. ఏ అది ఆడది కాదా? దానికి పెళ్లి కాలేదా? తల్లయ్యే అదృష్టం లేదా? అసలు అవకాశమే లేదు. ఎలా? ఎలా ఏంటి? మొన్నటి వరకు నాయుడు బావ స్నేహ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఆ తర్వాత కష్టాలు కన్నీళ్లు. ఈ మధ్య కదా వాళ్ళు ఫ్రీ అయ్యారు. అలాంటప్పుడు వాళ్ళు కలిసి కాపురం చేసిందెప్పుడు? పిచ్చిదానా, కష్టాలకి కాపురానికి సంబంధమే లేదే. కావచ్చమ్మా, కాని నన్ను ఆయన్ని కలపాలనే కదా స్నేహ ఇన్నాళ్లు ప్రయత్నించింది. అలాంటప్పుడు తల్లవ్వాలన్న ఆలోచన తనకెలా వస్తుంది? ఇంపాసిబుల్. స్నేహని అనుమానించలేం. ఒసేయ్, ఎంతైనా అది కూడా వాడి పెళ్ళామే కదే. ఒకవేళ వాణ్ణి నీకు అప్పగించాలనుకున్నా వాడి గుర్తుగా ఓ బిడ్డ కావాలని ఆశపడిందేమో. నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మలేని నిజాలంటే ఇవేనే. మొన్నటికి మొన్న ఆ నాయుడు బాబు ఏం చేశాడు? ఆస్తి మనకు రాసిస్తానని చెప్పి వాడికి పుట్టబోయే పిల్లలకి రాయలేదా? అంటే స్నేహ నెల తప్పింది అని వాడికి ముందే తెలుసు. అందుకే ఆస్తి పక్కకు పోకుండా పిల్లల పేరిట రాశాడు. అది కడుపుతో ఉంది కాబట్టే దాన్ని కటకటాల వెనక్కి నెట్టకూడదని రాజీకొచ్చాడే. మనం కేసు వాపస్ తీసుకునేలా చేశాడు. కడుపుతో ఉందని దాని కడుపు నిండా తిండి పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఈరోజు గుళ్ళో చెట్టు కట్టిన ముడిని విప్పారు. పెళ్ళైనా తల్లైనా ఆ ముడిని విప్పుతారట. అంటే ఖచ్చితంగా అది తల్లవబోతుందే. ఆస్తి మొత్తాన్ని అది ఎగరేసుకుపోతుంది. ఆస్తి పోవడం ఏంటి? మరి వాడి భార్యగా, వాడి బిడ్డలకు తల్లిగా దానికే కదా ఎక్కువ ఆస్తి వాటా పోతుంది. ఆస్తి కోసం చివరికి అది కడుపు కూడా తెచ్చుకుంది. చచ్చా, మన శత్రువైనా సరే స్నేహాల చేయదమ్మా. తను చాలా మంచిది. నువ్వేంటే తనకు ఒత్తాసు పలుకుతున్నావు? సరే, ఇప్పుడు ఆ తల్లి కాబోతుందని నీకు నిరూపించాలి, అంతేగా? అయితే వెళ్ళి బొప్పాయి పైనాపిల్ తీసుకురా. అవెందుకు? కడుపుతో ఉన్నది పుల్లని కాయలు తింటుంది. అదే బొప్పాయి పైనాపిల్ తింటే కడుపు పోతుంది. మనం దానికి బొప్పాయి పైనాపిల్ పెడదాం. అది వాటిని తింటే దానికి కడుపు లేనట్టు, తినకపోతే కడుపుతో ఉన్నట్టు. ఈ విషయం స్నేహకి తెలియకపోతే? అది మరీ మంచిది. దాని కడుపు పోతుంది. వెళ్ళు, నేను చెప్పిన పళ్ళు తీసుకురా. ఓ స్నేహకు అగ్ని పరీక్ష పెడదాం. స్నేహ, 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 స్నేహ. ఏంటి నాయుడు బావా? అలా స్పీడ్గా నడకూడదు. నువ్వు మెల్లగా నడవాలి. రా, కూర్చో. నువ్వు కూర్చో. కూర్చో, ముందు నువ్వు చెప్తాను. మెల్లగా, జాగ్రత్తగా కూర్చో. ఇదిగో, పొలగా తీగా తినాలనిపిస్తుందని చెప్పావు కదా, అందుకని నీ కోసం మార్కెట్ నుంచి మొత్తం బజారాలు తిరిగేసి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,